ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్ సి తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్, స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్ సి దీపావళి ధమాకా ఆఫర్స్ తో. విశాఖకు గూగుల్ రావడంతో విశాఖ గ్లోబల్ సిటీగా మారిందన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. గూగుల్ రాకతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. త్వరలోనే విశాఖకు మెట్రో రాబోతున్నారు. అయితే మెట్రోకు అంత ఖర్చు చేస్తున్నారు, దానివల్ల ఎవరికి ఉపయోగమని అడగటం హాస్యాస్పదమన్నారు. మెట్రో రావడం ద్వారా ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతోందన్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న మిగిలిన ఐటీ కంపెనీస్ కూడా విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు. గూగుల్ రాకతో ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తోందంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖకి గూగుల్ సెంటర్ అనౌన్స్ చేసిన తర్వాత దీని మీద ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని కంపెనీస్ వస్తాయి, అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉంది, ప్రతి ఒక్కరిలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యేగానే కాదు, సాఫ్ట్వేర్ రంగంలో కంపెనీస్ని రన్ చేస్తున్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, అంటే అసలు చాలా అపోహలు, ఎన్నో అనుమానాలు, అసలు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలతో పెడుతున్నటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి ఉద్యోగాల కల్పన ఏంటనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు అసలు? దీన్ని ఉద్యోగాల క్రైటీరియాగా తీసుకోవాలా లేకపోతే డెవలప్మెంట్ క్రైటీరియాగా తీసుకోవాలా, ఏమంటారు? ఇప్పుడు ఫస్ట్ లెట్ మీ ముందు మాట మనం చెప్పాలి. గూగుల్ సంస్థ విశాఖపట్నానికి వైజాగ్కి వచ్చినందుకు వైజాగ్ గ్లోబల్ సిటీగా మారిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అంటే ఇప్పటివరకు మన మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో వైజాగ్ ఒక ప్రామినెంట్ సిటీగా ఉంది. అట్లాగే ఇండియా మ్యాప్లో కూడా ఎక్కడో ఆంధ్రప్రదేశ్ చూసి దాంట్లో వైజాగ్ ఎక్కడుందా అనేది మనం చూసుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఇన్విజిబుల్గా, అంటే పైకి మ్యాప్లో కనపడకపోయినా ప్రతి ఒక్కడి మనసులో కూడా ఎవరైతే సెల్ ఫోన్ మాట్లాడతారో, సెల్ ఫోన్ యూజ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది విశాఖపట్నం వైజాగ్లో గూగుల్ ఉందనేది. సో వైజాగ్ గోస్ గ్లోబల్, గూగుల్ ఇన్ వైజాగ్, వైజాగ్ గోస్ గ్లోబల్. ఐ మీన్ దిస్ ఇస్ వెరీ క్లియర్. ఇంకా తర్వాత నెంబర్ ఆఫ్ జాబ్స్, ఇప్పుడు ఒక మెట్రో ట్రైన్ మనకి విశాఖపట్నానికి మెట్రో వస్తుంది. ఓకే, సో టెండర్స్ కూడా నెక్స్ట్ మంత్ వస్తున్నాయి, పిలుస్తున్నారు. ఇప్పుడు మీరు మెట్రో తీసుకుని వచ్చారు, 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు అయింది, దాని మూలాన ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎవరైనా అడిగితే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, మెట్రో ట్రైన్లో డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు ట్రైన్లో ఉన్న వాళ్ళకి, అంటే డైరెక్ట్గా మేబీ డ్రైవర్ ఉండొచ్చు, గార్డ్ ఉండొచ్చు, ఇంకెవరన్నా టికెట్ చెక్కర్స్ ఏమైనా ఉంటే అది ఉండవచ్చు. మ్యాక్సిమం ఒక 10 మంది, మ్యాక్సిమం. కొన్ని స్టేషన్లో ఇంకొక 10 మంది వేసుకోండి. సో మొత్తం ఒక 20 మంది ఉంటారు, లేకపోతే 10 స్టేషన్లు ఉంటే ఒక 100 మంది ప్లస్, దట్స్ ఇట్. కానీ దాని వలన మీకు అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ కొన్ని లక్షల మంది ప్రయాణం చేసేదానికి స్కోప్ ఉంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక లెక్కేస్తే. సో దాని వలన మీకు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మీరు ఎక్కడో విశాఖపట్నంలో అనకాపల్లిలో ఉంటూ మీకు మధురవాడలో ఉద్యోగం అవకాశం ఉన్నప్పుడు ఈ మెట్రో ట్రైన్ ఎక్కి అక్కడికి మధురవాడ వెళ్తే మీకు అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది పక్కన పెడతాం. దట్స్ ఇంతమందికి ఎంప్లాయ్మెంటు లక్షల మందికి వస్తుందా అనేది కాదు, అది పక్కన పెడితే కన్స్ట్రక్షన్ టైంలో 1,32,000 కోట్ల రూపాయలు అంత పెట్టి, అంత అమౌంట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే దాంట్లో కొంత వాళ్ళకి ఇంపోర్ట్ చేసేది ఉంటుంది, కొంతైనా ఇక్కడ పని చేయవలసిన నెసిటీ ఉంటుంది. కొన్ని వేలాది మందికి ఇక్కడ ఉపాధి కలుగుతుంది ఆ సెంటర్ తయారయ్యేంత వరకు. ఇది వన్స్ ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, మిగిలిన కంపెనీస్, ఇతర కంపెనీస్, ప్రపంచంలో ఉన్న ఐటీ సంస్థలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఎవరైనా ఒక 1,00,000 రూపాయలు 10 లక్షలు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేద్దామంటే ముందు ఆ ఊరు ఎట్లా ఉంటుంది, అక్కడ ప్రజలు ఎట్లా ఉంటారు, అక్కడ ఉన్న గవర్నెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకుని చేస్తారు. అది ఇప్పుడు గూగుల్ లాంటి మహా సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ ఇవన్నీ డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాతే ఇక్కడ విశాఖపట్నం వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వము. కాబట్టి దీన్ని బట్టి మిగిలిన కంపెనీస్ అట్రాక్ట్ అయ్యి ఆ కంపెనీస్ ఇక్కడ స్టార్ట్ చేసిన మూలాన్ని స్టార్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. డెవలప్మెంట్ సెంటర్స్ ఇక్కడ పెట్టేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దాని మూలాన ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ వస్తుంది.
ముఖ్యంగా చూస్తే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా సెంటర్ ఏర్పడితే ఎన్నో పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అది ఇప్పుడు కాదు, రానున్నటువంటి 10 ఏళ్లలో మొత్తం వైజాగ్ భవిష్యత్తే మారిపోబోతుంది. ఖచ్చితంగా ఎన్నో కంపెనీలు వస్తాయి, ఎంతో డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. రోడ్ కనెక్టివిటీని, ట్రైన్ కనెక్టివిటీని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ, ఇతర ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించాలని విష్ణుకుమార్ రాజు చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.